దేశంలోనే అగ్రగామిగా రాణిస్తున్న ప్రముఖ ఎంజే నాయుడు హాస్పిటల్స్ ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా రాణిస్తుంది. మరి దానికి సంబంధించి 40 సంవత్సరాలుగా కూడా నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నారు. సో దీనికి ఎంజే నాయుడుకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మాధవి గారు మనతో ఉన్నారు. సో 40 సంవత్సరాలుగా ఆమె యొక్క కృషి ఇందులో ఎంత భాగం ఉంది ఏంటి అనేది ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అండ్ ఉమెన్స్ డే సందర్భంగా కూడా ఆవిడ కష్ట సుఖాలన్నీ కూడా ఈ హాస్పిటల్కి సంబంధించి బోల్డ్ అన్ని మెమరీస్ ఉండుంటాయి. సో ఆ విషయాలు కూడా ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ప్రజెంట్ ఇది దేశంలోనే అగ్రగామిగా రాణిస్తున్న ఆర్థోలో ఎంజే నాయుడు అంటే చాలా ఫస్ట్ ఉంటుంది. సో ఎవరు ఏ సజెషన్ తీసుకున్న ఎంజే నాయుడు హాస్పిటల్నే రిఫర్ చేస్తూ ఉంటారు. బయట ఇప్పుడు విజయవాడలో ది బెస్ట్గా ముందుకు వెళ్తూ ఉంది. సో ఎలా అనిపిస్తుంది ఈ యొక్క సక్సెస్? 40 yearsగా కంటిన్యూస్గా మీరు కూడా మేనేజింగ్ డైరెక్టర్గా దీనికి నిలిచారు, వెనక వెన్నంటుగా నిలిచి దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. హాస్పిటల్ స్టార్ట్ చేసి 40th year ఇది. మొదట్లో నేను అంటే డాక్టర్కి హెల్ప్ చేయటానికి అని వచ్చాను. అంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద పెద్ద అవగాహన లేదు. అప్పుడు సిచ్యువేషన్ డాక్టర్ చాలా బిజీగా ఉండి హాస్పిటల్ కొద్ది సర్వీస్ కూడా బాగుంది అని అంటే డాక్టర్ ట్రీట్మెంట్ సర్జరీస్ చాలా బాగా చేస్తారు. వరల్డ్లో ఎక్కడ ఏది కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ ఫస్ట్ అసలు విజయవాడలో అందరికీ ఇవ్వాలి అన్నట్టుగా పట్టుదలగా నేర్చుకుంటారు. ఏది లేటెస్ట్ వరల్డ్లో వచ్చినా తనకి ఫస్ట్ అది నేర్చుకొని ఎంత కష్టమైనా సరే ఎంత దూరమైనా వెళ్ళి నేర్చుకొని వచ్చేసి పేషెంట్స్కి బెస్ట్ ఇవ్వాలని చూస్తారు. ఎంతసేపు ఆయన ఆలోచన సర్జరీసు పేషెంట్ ట్రీట్మెంట్ మీద ఉండేది. మిగతా సర్వీస్ కూడా బాగుంటే హాస్పిటల్ బాగుంటుంది అని ఒక ఉమెన్గా సర్వీస్ మనకి స్వతహాగానే వచ్చేస్తుంది కదా. అది ఓకే, నేను కూడా అది పేషెంట్స్ ఇబ్బంది పడకుండా ఎలా చేయగలము ఏంటి నర్సింగ్ అది చూడటము అట్లా అని మొదలుపెట్టాను. కొద్దిగా ఇంకా అట్లా పేషెంట్ అవసరాలు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ మనం బెటర్ చేసుకోవాలి అని అంటే ఎక్కడ అవసరము అనేది చూసుకుంటూ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ సిచ్యువేషన్తో పాటు ప్రజెంట్ అసలు ఉన్న వాటిని మనం మ్యాచ్ చేస్తూ ఎక్కడో 40 years కింద పెట్టినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు ప్రజెంట్ పేషెంట్ అవసరాలు వేరు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వేరు. దాన్ని రీచ్ చేస్తూ ఎప్పటికప్పుడు మేము కూడా అప్గ్రేడ్ డాక్టర్ సర్జరీస్ ఎలా అప్గ్రేడ్ చేసుకుంటున్నారో మేనేజ్మెంట్లో మేము కూడా ఎప్పటికప్పుడు అట్లా అప్గ్రేడ్ చేసుకుంటూ పేషెంట్స్కి మంచి సర్వీస్ ఇవ్వాలి. హాస్పిటల్కి వచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలి. మా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ సంతోషంగా వెళ్ళాలి. దానికి ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు మాకు మేము చెక్ చేసుకుంటూ చేస్తూ వచ్చాము. సో ఒక మహిళగా ఇలాంటి బాధ్యతలు అప్పగించినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, నేను చేయగలనా లేదా. ఒక మహిళ అసలు నార్మల్గా ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే భయపడతారు. అలాంటిది మీరు ఇంత పెద్ద దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక హాస్పిటల్కి ఇప్పుడు మీరు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఇలాంటి బాధ్యత అప్పగిస్తున్నప్పుడు అండ్ డాక్టర్ గారి ఎలాగో వైఫ్ కాబట్టి ప్రతి మగవాడి విజయం వెనుక ఆడిది ఉంటుందంటారు. ఇది ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవడానికి కూడా మీరు కూడా ఒక భాగమై ఉన్నారా? డెఫినెట్గా అమ్మ, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు కలిస్తేనే. మా తాతయ్య వాళ్ళు వెనక ఒక సామెత చెప్పేవాళ్ళు, ఎడ్ల బండికి ఉండే 2 ఎద్దుల్లాగా 2 ఒకే మాట మీద నడిస్తేనే బండి సాఫీగా నడుస్తుంది అని. అంతే, భార్యాభర్తలు ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కూడా కాదు, కలిసి చేస్తే సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. అందులో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఉన్నా కానీ ఒకరికొకళ్ళ తోడు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఒకళ్ళ సపోర్టు, కొన్నిసార్లు నేను కొద్దిలోగా ఉంటే డాక్టర్ సపోర్టు, ఆయనకి ఏదైనా అవసరమైనప్పుడు నేను ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఈ 40 yearsలో చెప్తే అసలు ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఎన్నున్నా కానీ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా అది పెద్ద కష్టం అనిపించలా. నచ్చితే ఏదైనా చేయగలం. అందులో ఆడవాళ్ళు అనుకుంటే ఆ పట్టుదల, డెడికేషన్, ఫోకస్ ఉంటుంది. అసలు ఇప్పుడుండే ప్రజెంట్ సినారియో, ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు ఆడవాళ్ళకి చాలా బెస్ట్. ఇంతకు ముందులాగా అసలు మేము కాలేజీ చదువుకునే రోజుల్లో అసలు ఉమెన్స్ కాలేజీ లేడీస్ ఇది ఎప్పుడు అంటే తలెత్తి జెంట్స్తో మాట్లాడటం అంటేనే కొద్దిగా ఇది అనుకునే రోజుల నుంచి ఈరోజు అసలు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నిజం చెప్పాలి అని అంటే ఆడ మగ అనే తేడాలు అసలు ఈ రోజుల్లో పోయినాయి. మేము అది చూసాము, ఇది చూసాం. ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చి చేసుకోవాలంటే ఆడవాళ్ళకి ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. అందరు సపోర్ట్ బాగా చేస్తున్నారు, జెంట్స్ కూడా బాగా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. లేడీస్ని ఎక్కడా తక్కువ చేయటం కానీ ఇంతకు ముందులాగా లాగటం కానీ అసలు ఏం లేదు, వెనక్కి లాగటం చక్కగా సపోర్ట్ చేస్తున్నారు.
ప్రజెంట్ అంతా బాగుందా, లేడీస్కి మంచి టైం, ఏదైనా బయటకు వచ్చి సాధించడానికి మంచి టైం అనుకుంటున్నాను నేను. సో ప్రస్తుత సమాజంలో కొంతమంది కూడా ధైర్యంగా ముందుకు రావడానికి ఎక్కడో వెనకడుగు వేస్తున్నారు. వాళ్ళు స్టాండ్ తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నారు. వంటగదికే పరిమితం అయ్యి ఇప్పుడు దాకా మీరైతే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. ఇలా మీరు ఒక ఆదర్శ మహిళగా ఉండడానికి మిగతా మహిళలకి మీరు ఏం చెప్తారు బయటికి రావడానికి? అంటే మనకి మనం గీతలు గీసుకోవటమే. ఇప్పుడు సొసైటీ చాలా ఓపెన్గా ఉంది, అందరి మైండ్ సెట్ చాలా ఓపెన్గా ఉంది. లేడీస్ని అందరు ఎంకరేజ్ చేసే ఇదిలోనే ఉన్నారు. మనం ఒకసారి సాధించాలి అనుకుంటే అసలు ఏది అడ్డంకి కాదు. మన మనసులో ఒకటి చెయ్యాలి అని అనుకుని మనం స్ట్రాంగ్గా ఉన్నామంటే అన్నీ మనకి పాజిటివ్గానే ఉంటాయి, చేయగలము. అంటే నాకు మదర్ జాబ్ చేసేవారు మొదటి నుంచి. అమ్మ బయటికి వెళ్ళి జాబ్ చేసి అడ్మినిస్ట్రేషన్ ఇదిలో ఉండేవాళ్ళు. ప్రతి దాంట్లో బాగా నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్. 2 బ్రదర్స్ నాకు. ఎప్పుడు ఆడపిల్ల అని అలా నన్ను ఎప్పుడూ పెంచలేదు, వాళ్ళతో పాటు సమానంగా పెంచారు. ఏది ఉన్నా కానీ కరెక్ట్గా నీతి నిజాయితీలు, ఏదన్నా ఒక మాట అన్నామంటే మాట మీద నిలబడటము, అలా కొన్ని పద్ధతులు చిన్నప్పటి నుంచి ఇంట్లో మరి వాతావరణము ఏమో కానీ ఎప్పుడు నేను ఆడపిల్లని వెనకడిగేసింది లేదు. చిన్నప్పటి నుంచి 2 వీలరు బైక్తో సహా అన్ని డ్రైవ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి అసలు అంటే స్కూల్ డేస్ నుంచి నాన్న కూడా తమ్ముళ్ళతో పాటు గాలిపటాలు ఎగరేయటం దగ్గర నుంచి ప్రతిదీ అట్లా ఇది ఆడపిల్లల పని అని అలా ఎప్పుడూ నన్ను వెనక్కి లాగలేదు. డాక్టర్ చాలా అర్థం చేసుకునే మనిషి. ఆయన సపోర్ట్ డెఫినెట్గా అంటే తప్పులు మొదట్లో తెలియక చేసున్నా కానీ ఎప్పుడు ఆయన దాన్ని తప్పుని పోనీలే, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేద్దాం, పర్లేదు జరిగింది వదిలేసి నెక్స్ట్ టైం ఇంకా కరెక్ట్గా చేయటానికి చూడు, ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించు, కరెక్ట్ చేసుకొని ఒక పాజిటివ్ ఎంకరేజ్మెంట్ కూడా ఉండింది. ఫ్యామిలీ ఇది సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. ఎందుకంటే సేమ్ టైం పిల్లలు, ఇంట్లో సర్దుకోవటము, బయట చేసుకోవటం అంటే కొద్దిగా కష్టం ఉంటుంది. కానీ లేడీస్ ఏదైనా చేయగలరు అనుకుంటే ఏదైనా చేయగలరు. అసలు మగవాళ్ళ కంటే కూడా బెటర్గా చేయగలరు. మైండ్ సెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఉమెన్ది. నాకు తెలిసి ఉమెన్దే జెంట్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఫోకస్డ్గా ఉంటుంది. అనుకుంటే వాళ్ళకంటే అద్భుతాలు చేయగలరు. నిజంగానే అద్భుతాలు చేస్తున్నారు కూడా. సో ఆపరేషన్ సింధూర్లో కూడా మన మహిళలే సత్తా చాటారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మేడం చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. డాక్టర్స్ కానీ చిన్నపిల్లలు సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది లేడీస్ కూడా ఎక్కువ ప్రెజర్ తీసుకొని మేము భరించలేము అన్నట్టు ముందుకు వెళ్లకుండా సూసైడ్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఏం చెప్తారు వీటి గురించి? ఆలోచన పద్ధతి కొద్దిగా మారాలమ్మా. పిల్లల్ని పెంచే విధానము చిన్నప్పటి నుంచి కొద్దిగా వెనక్కి లాగటం కంటే ప్రోత్సహించడం కొద్దిగా ఇంపార్టెంట్ ఏమో. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబంలో పెరిగాం కాబట్టి అన్ని రకాల సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేయటం మాకు చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోయింది. అన్ని రకాల పెద్దవాళ్ళతో డీల్ చేయటము, చిన్నపిల్లలతో అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఆ స్ట్రెంగ్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కళ్ళు ఉండి చిన్నదానికి కూడా తట్టుకోలేకపోవటము అనేది, ఎవరితోని షేర్ చేసుకోవటానికి అది ఎక్కడో మొహమాట పడిపోవటము, మరి ఎక్కడో అదే కొద్దిగా అందరితోని ప్రాబ్లమ్ని మైండ్లో పెట్టుకుని దాన్ని ఇంకా ఇంకా పెద్దదవుతుంది. ఏదైనా దాన్ని ఓపెన్గా నలుగురితో చెప్పుకోవటము, లేకపోతే దగ్గర క్లోజ్ అనుకున్న వాళ్ళతో డిస్కస్ చేయటము, అట్లీస్ట్ పేరెంట్స్, సిస్టర్స్, వాళ్ళ బ్రదర్స్తోనన్నా లేకపోతే ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్తోనన్నా చేసుకుని అంటే కొంత ఒక 50% రిలీఫ్ అక్కడే వచ్చేస్తుంది మన బాధ ఒకళ్ళతో షేర్ చేసుకుంటే. తర్వాత ఎవరైనా కొద్దిగా సలహా తీసుకొని ఏదైనా ముందు ధైర్యంగా నేను కరెక్ట్గా అంటే చేసే ఎలా అంటే ధైర్యం ముందు ఇంపార్టెంట్. మనం అంటే ఏదైనా నేను ఫేస్ చేయగలను అని ముందు మనకు మనం ఒక పాజిటివ్ సజెషన్ ఇచ్చుకొని ఇది నా ఒక్కదానికి వచ్చిన కష్టమే కాదు, అందరికీ వస్తుంది. దీన్ని ఒక్కొక్కళ్ళు ట్యాకిల్ చేసే పద్ధతి ఒక్కో రకంగా ఉంటుంది. కొద్దిగా మంచి ఇప్పుడు ఇంద్రనూయి ఉన్నారు, ఎంతమంది ఉన్నారు మనకి లేడీస్, ఇప్పుడు నిర్మలా సీతారామన్, వీళ్ళందరి అసలు వాళ్ళ జర్నీస్ అవి చదివితే మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ధైర్యం వస్తుంది. అలా మనకు మనం కొద్దిగా మార్చుకోవాలి. ముందు మనకు అది బయటికి రావాలి అనేది ముందు మనకు మనం స్ట్రాంగ్గా ఉండి ఒక పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకొని ధైర్యంగా కొద్దిగా దగ్గర వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే డెఫినెట్గా చేయగలం. సో ఒక మహిళ అనే వాళ్ళు ఓర్పుగా ఉండాలి. ఆ ఓర్పు అనేది మహిళకి సాధ్యమవుతుంది. సో ఫస్ట్ ఒక ఆడపిల్లగా స్టార్ట్ అయిన తర్వాత ఒక కూతురిగా, తర్వాత ఒక భార్యగా, తర్వాత తల్లిగా అన్ని రోల్స్ కూడా
ప్లే చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఎంత బాధ్యతగా నిర్వహిస్తారో బయట కూడా అంతే బాధ్యతగా సమాజంలో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటివన్నీ ఫేస్ చేసినప్పుడు ఒక మహిళగా మీరు ఇంతమందిని గర్వపడేలా మీరు కూడా ఈ పొజిషన్‌లో ఉన్నారు. సో, ఇన్ని రోల్స్ కూడా మహిళకే సాధ్యమవుతున్నాయి కదా! సో, ఏం చెప్తారు ఒక మహిళ గురించి మీరు ఒక మహిళగా? మహిళగా గర్వపడుతున్నానమ్మా. అసలు లేడీగా పుట్టడం అంటేనే అదృష్టం. దాన్ని మనకి ఉన్న దాన్ని ఇంకా చుట్టూ ఇంతమంది ప్రేమించే వాళ్ళు, బోలెడు మంది మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే చాలా జీవితం ఒక పండగలాగా ఉండింది. ఇప్పటివరకు నాకు నా చుట్టూ తల్లిదండ్రులు కానీ, భర్త, పిల్లలు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు ఉండటం నా సక్సెస్కి ఒక కారణం. చిన్నప్పటి నుంచి వాళ్ళు అలవాటు చేసిన ధైర్యము, విలువలు నాకు ఇంకా ఈ ఎదుగుదలలో చాలా ఉపయోగపడ్డాయి. నార్మల్‌గా చాలా సింప్లిసిటీగా ఉన్నారు మీరు కూడా. సో, బయటకెళ్ళినప్పుడు చాలా అంటే చూయించుకుంటారు. మనం ఇది, అది అని చెప్పి కొంతమంది చూయించుకుంటారు. మీరింత సింప్లిసిటీగా ఉండడానికి గల రీజన్ ఏంటి? అంటే డాక్టర్ గారికి ఇలా ఉంటేనే నచ్చుతారనా? లేకపోతే మీరు పర్సనల్‌గా చిన్నప్పటి నుంచి ఇలానే సింప్లిసిటీగా ఒక మహిళగా ఇలానే ముందుకు వెళ్తున్నారా? మనం చేసే పనులలో గొప్పతనం ఉండాలి కానీ అది నేను ఎక్కువ ఫీల్ అవుతాను. చేసే పని మన గురించి మాట్లాడాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యువతకి లేదంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలి. దానికోసం కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో, మీ ద్వారా చాలా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చాలా చోట్ల కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇంత మంచిగా సర్వీస్ చేస్తున్నారు. ఎవరికి అంటే ఎక్కడా కూడా నెగెటివ్ లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఇలాంటి రివ్యూస్ తీసుకున్నప్పుడు ఒక మహిళగా ఇంత సాధ్యం పడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడో వెనకడికి అమ్మ నేను అలసిపోయాను అనే విధంగా కాకుండా లేదు నేను ఇంకా చెయ్యాలి అనే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ రివ్యూస్ విన్నప్పుడు? అవి ఇంకా మనని మోటివేట్ చేస్తాయి కదా. ఇంకా మనకు ఒక పాజిటివ్ ఇది ఓకే మనం కరెక్ట్ లైన్లో వెళ్తున్నాము అనింది. ఇవన్నీ మనకి ఇంకా ధైర్యం ఇచ్చి ఇంకా హుషారుగా ముందుకెళ్ళి ఇంకా 4 మంచి పనులు చేయటానికి ధైర్యం వస్తుంది. మంచి పొగడ్తలు పెద్ద నా చెవికి ఎక్కవు. ఎక్కడన్నా చెడు విమర్శ మటుకు ఆగి వింటాను. అది నేను దిద్దుకోవాలి అనుకుంటాను. అవి డెఫినెట్గా పట్టించుకుంటాను. విని దాన్ని నేను డెఫినెట్గా అందులో నేను దిద్దుకోవాల్సిందంటే అస్సలు ఆలోచించను. వెంటనే కరెక్ట్ చేసుకుంటాను. మనకు అన్నీ తెలుసు అనుకోవటం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో తెలిసి ఉంటుంది. నాకు తెలియని తెలుసుకోవటం చాలా ఇష్టం. ఏదైనా కానీ నేర్చుకొని చిన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోగలుగుతాను. పెద్దవాళ్ళ దగ్గర నుంచి అన్నీ నాకు తెలియని అంటే ఓపికగా వింటాను, నేర్చుకుంటాను. అది నాకు ఇంట్రెస్ట్, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం. సర్వీస్ అంటారా ఏమో, ఇక్కడికి వచ్చి మనం ఈరోజు ఇంత ఎదిగాము అంటే కొంతన్నా మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా సంతోషపడేటట్టు లేకపోతే మన చేతనైన మంచి అప్పుడే కదా మనకు కూడా విలువ. నలుగురికి మన చుట్టూ ఉండే నలుగురు సంతోషంగా ఉంటేనే మనం ఒక్కళ్ళం సంతోషంగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. సమాజం అందరూ బాగుంటేనే మనం బాగున్నట్టు. మనం బతికేది ఈ సమాజంలోనే కదా. మన పక్కన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే మనకి బాగుంటుంది. మనకి దేవుడు అదృష్టం ఇచ్చాడు నలుగురికి చేయగలిగే ఇది అవకాశాన్ని. నేను వచ్చిన ప్రతి చిన్న మంచి అవకాశాన్ని వదులుకోను, చేయాలనే చూస్తాను. నా వల్ల ఏదన్నా మంచి జరిగింది అని అంటే డెఫినెట్గా ముందుంటాను. అది నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. వాళ్ళ దీవెనలు కానీ, మొన్న నా బర్త్డే ఓల్డేజ్ హోమ్లో, గోసాల ఓల్డేజ్ హోమ్లో 2 ఓల్డేజ్ హోమ్లో మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే కేక్ కట్ చేశాను. ఆ పెద్దవాళ్ళు ఆశీర్వదించటం చాలా బాగుంది అనిపించింది, తృప్తిగా అనిపించింది. అది నాకు అలాంటివి ఇంకా ఎనర్జీ ఇస్తాయి. నెక్స్ట్ ఇంకేమన్నా ఇంతకంటే ఏం బెటర్గా చేయగలను, ఇప్పుడు 100 మందికి చేశానంటే నెక్స్ట్ ఇంతకంటే ఇంకేం పెంచుతాను అలా ఆలోచిస్తాను. ఎప్పటికప్పుడు నేనే ఛాలెంజ్లు పెట్టుకుంటాను. అది దాటటం నాకు ఇంట్రెస్ట్. అందుకే ఎప్పటికప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. పొగడ్తలు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది మనకి. అది తలకెక్కించుకోకుండా ఉండటం అనేది అది చూసుకోవాలి. అంటే అది తీసుకునే దాన్ని బట్టి. ఉమెన్స్ డే లో భాగంగా, అంతర్జాతీయ ఉమెన్స్ డేలో భాగంగా ఈరోజు మీ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మహిళలకు మంచి మంచి సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. సో ఆలోరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మహిళ బయటకు వచ్చి బతకాలి అంటే మీరు ఒక మహిళగా వాళ్ళకి మోటివేషన్గా ఏమన్నా ఒక సూచన ఇవ్వాలనుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజెంట్ ఉన్న మహిళలకు కానీ, యువతకు కానీ, ప్రతి ఒక్కరికి ఉమెన్ ఇలా ఉండాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు, ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రతిదీ ఫోన్లోనే వచ్చేసేసి అన్నీ దాన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. అందులో మంచి చూసి అసలు కొత్తవి ఎన్ని నేర్చుకోవచ్చు, మనం ఎంత అప్గ్రేడ్ చేసుకోవచ్చు.
అలా పాజిటివ్గా దాన్ని టెక్నాలజీని వాడుకొని పాజిటివ్గా మనం ఏది నేర్చుకోవాలన్నా ఈరోజు ఇంట్లోనే ఉండి నేర్చుకోవడానికి అవకాశం ఉండింది. అన్ని జాబ్ మార్కెట్ కానీ ఆపర్చునిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. కొద్దిగా మనం ఒక అడుగు ముందుకేయటమే, వేస్తే చాలు. ఇంకా ఎక్కడ ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. సో మీ లైఫ్లో స్ట్రగుల్స్ ఏమన్నా చూసారా మేడం? ఇంత లైఫ్లో ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది, ఎక్కడో చోట ఒక స్ట్రగుల్ అనేది కూడా ఉంటుంది. మహిళ అన్నాక వెనక్కిలాగే ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా, లేదు అంటే మీరు పర్సనల్గా ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా మీ ఒక మహిళగా? జీవితం అంటేనే అన్నీ కలిపి ఉంటుంది. ఆ, ఏం లేకుండా ఉండదు. కష్ట నష్టాల్లో అన్నీ ఉంటాయి. అన్నీ ఈక్వల్గా తీసుకోవటం. నేను చెడు ఎప్పుడు గుర్తుపెట్టుకోను, మంచి గుర్తుపెట్టుకుంటాను. ఆ చెడు ఏదైనా ఉన్నా అది ఆ నిమిషంలో వదిలేస్తాను. మంచి అనేది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండటమే. ఉంటాయి కష్టాలు ఉంటాయి, అవి మన ఇంకా స్ట్రాంగ్గా చేస్తాయి. ప్రతిదీ ఒక ఫెయిల్యూర్ నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు అంటారు కదా, ఒక కష్టం నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం మనం. అందుకే అప్పుడప్పుడు అవి ఉండాలి, మంచి చెడు అన్నీ ఉంటేనే కంప్లీట్ జీవితం అవుతుంది. ఒకటే ఉండాలి అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అవి ఇంకా ఎక్కువ లెసన్స్ నేర్పిస్తాయి మనకి. కష్టాలు, ఆ ఛాలెంజెస్ నుంచి ఇంకా బాగుంటుంది. నాకు ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు ఒక ఛాలెంజ్ ఏదైనా వచ్చింది అంటే చేయటంలో ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి ఉన్న అన్ని అంటే ఏమనాలి, ఇంకా అసలు అన్ని ధైర్యాన్ని ఇంకా అంతా తీసుకొని మనం ఎంత చేయగలము అనేది, ఎంత త్వరగా ఎంత బాగా బయటపడతాము అనే దానికి ఇంకా స్ట్రాంగ్ అవుతాం. మెంటల్గా ఫిజికల్గా ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా అసలు ఆలోచిస్తాము. ప్రాబ్లం కూడా మంచిగానే చూడాలి, రాకపోతే ఇంకా మనం అప్గ్రేడ్ అవ్వమేమో. సో ఫైనల్గా ఎంజే నాయుడు హాస్పిటల్ అంటేనే నిజంగానే అగ్రగామిగా ముందుకు వెళ్తుంది ఆర్దోలో. సో ఇక్కడికి వచ్చే పేషెంట్ ఒక భరోసాతోనే వస్తారు. అరే మేము ఇక్కడికి వస్తే మాకు పెయిన్ తగ్గిపోద్ది అన్న ఆలోచనతోనే వస్తారు. సో ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఇక్కడ నుంచి పేషెంట్ హ్యాపీగా వెళ్ళాలంటే మీ వంతు కృషి ఇక్కడ నుంచి వాళ్ళకి ఎలా లభిస్తుంది? డాక్టర్ ఆలోచన ఇది సర్వీస్ అనే మొదలు పెట్టామమ్మ. హాస్పిటల్లో ఒక సర్వీస్ అనే నలుగురికి. ఇక్కడ డాక్టర్ ఒక మామూలు చిన్న కుటుంబం నుంచి, వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకి కష్ట నష్టాలు తెలుసు. ఈ రోజుకి డాక్టర్ అంత సింపుల్గా అంత ఓపిక్గా ఉంటారు. డే 1 తను ఎంత ఇంట్రెస్ట్గా అసలు కొత్తవి నేర్చుకుంటున్నారో. ఇప్పుడు కూడా అసలు రోజు ఒక 2-3 అవర్స్ చదవకుండా లేటెస్ట్ టెక్నాలజీ ఏముండింది అన్నీ చెక్ చేసుకోకుండా అసలు డాక్టర్ ఏ రోజు పడుకోరు. ప్రతిరోజు మినిమం 2-3 అవర్స్ ఇంత వర్క్ చేసినా కానీ రేపు సర్జరీస్ ఏంటి అనేది ప్రతిరోజు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకోవటం, చదవటం, కొత్తగా ఇంకెక్కడన్నా ఏమన్నా ఉన్నాయా, ఇంకా బెటర్గా ఎలా చేయాలి అని ప్రతిరోజు తను అట్లాంటి వాళ్ళ పక్కన ఉండటం అదే పెద్ద ఇన్స్పిరేషను. ఆయనతో పోటీ పట్ట నేను ఎంజాయ్ చేస్తాను. ఆయన ఇంత ఉండి ఇంతమంది పేషెంట్స్ని చూసి ఈ రోజుకి ఇంకా అంత ఓపిక్గా మళ్ళీ అన్నీ చూసుకోవటము అవన్నీ ఉంటే ఓకే, నేను ఇంకా ఎందుకు బెటర్గా చేయలేను అని. ఆయన సర్జరీస్ వైపు అంతా ఆయన అంత పర్ఫెక్ట్గా చేసినప్పుడు మిగతాదంతా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి నేను కూడా రీచ్ అవ్వాలనే చూస్తాను. అందుకే ఛాలెంజ్ తీసుకోవడం నాకు ఇష్టమే. ఎంజాయ్ చేస్తాను. అది పెద్ద కష్టం అని వెనకడుగు వేయను. దాన్ని ఎలా దాటాలి అనేది చూస్తాను. అసలు హాస్పిటల్లో కూడా ఎక్కువ మంది 60% లేడీసే ఉంటారు. సర్వీస్ సెక్టర్ కదా, లేడీస్ ఉంటేనే అటాచ్ ఉంటుంది, ప్రాబ్లం అర్థం చేసుకోగలరు, ఇంకా బాగుంటుంది అనుకుంటాను. అందుకే ఎక్కువ మంది లేడీసే ఉంటారు. అందరితో మాట్లాడటము ఏంటి అనేది ఎంజాయ్ చేస్తాను. ఈ వర్క్ అనేది అది నేను అంటే ఎంజాయ్ చేస్తే పెద్ద కష్టం అనిపించదు. ఇది ఏంటంటే నేను కావాలని నేను దిగింది. ఇది ఎవరు నాకు అంటే నువ్వు ఇది చెయ్యి అనింది ఎవరు అని కాదు, అవసరానికి దిగిన ప్రతి మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే అసలు 40 ఏళ్ళు అంటే నాకేంటో చాలా వినటానికి అంత ఇదిగానే నాకేదో పెద్ద 4 ఏళ్ళ లాగా ఉంది నేను ఇక్కడికి వచ్చి, అంతే. సో అసలు నార్మల్గా ఈ ఫీల్డ్ కాకపోయి ఉంటే మాధవి గారు ఏం చేసి ఉండేవారు? పెళ్ళైన తర్వాత ఒక గృహిణిగా ఉండేవాళ్ళ, లేదు అంటే ఒక తల్లిగా పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళ, లేదంటే ఏదన్నా గోల్ ఉందా మీకు సపరేట్గా? ఇది చిన్న అంటే ఒక గోల్ నేను యాక్చువల్గా లా చేశానమ్మా. లా చేశాను. జడ్జిగా జ్యుడిషియరీ అది నాకు ఇంట్రెస్ట్. జడ్జిగా అట్లా వెళ్ళాలి అని అనుకున్నాను. కాకపోతే వెంటనే పిల్లలు, మ్యారేజ్ అయిన వెంటనే 1 ఇయర్లో పెద్ద బాబు, తర్వాత చిన్న బాబు. డాక్టర్ ఇది చూస్తూ ఆయనకు వచ్చే గౌరవము, అది ప్రొఫెషన్లో ఎంతోమంది ప్రాణాలు లాస్ట్ మినిట్లో కాపాడటము, అది ఎన్నో జీవితాలు బాగు చేయటము, అది చూసిన తర్వాత మాకు కూడా ఏమో ఇంతమందికి సేవ చేసే ఇది
ఈ ప్రొఫెషన్లో ఉంది అనేది నాకు అనిపించింది. అందుకే ఇంకా మొత్తం ఇంకా పిల్లలిద్దరు కూడా డాక్టర్సే అమ్మ, ఇద్దరు ఆర్థోపెడిషియన్సే. పిల్లలిద్దరూ బాగా చదువుతారు. వాళ్ళ నాన్ని చూసే మొత్తానికి ఇద్దరు మెరిట్లోనే, ఇద్దరికి ఎంసెట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే మెరిట్లోనే సీట్లు తెచ్చుకున్నారు. చాలా డాక్టర్ లాగా ఇద్దరు సింపుల్ ఉంటారు. డాక్టర్ది నా పిల్లలు కూడా ఆయన మంచితనాన్ని, ఆయన విలువల్ని ముందుకు తీసుకెళ్ళటం, పిల్లలు కూడా ఇంకా అదే అంటారు, నాన్న గౌరవం అది, ఆ మంచితనం నెక్స్ట్ జనరేషన్ కూడా అనే ఇది పిల్లలకు కూడా. అంటే అలా చూస్తూ డాక్టర్ని ఆయనే మాకు పెద్ద ఇన్స్పిరేషను. సో మీ రోల్ మోడల్ అంతా కూడా డాక్టర్ అనే అనొచ్చు. నా ధైర్యము అది ఎంత వెనకంతా చిన్నప్పుడంతా నన్ను మార్చింది ప్రతిదీ అమ్మ, మా మదర్ని చెప్పొచ్చు. ప్రతిదీ అమ్మ ఇచ్చిన సపోర్టు, అది నేను ఏదైనా చేయగలననే ఇది తెగింపుగా ధైర్యం వచ్చింది. డాక్టర్ గారి మంచితనంతో, డాక్టర్ గారికి ఉన్న ఇదితో నేను ఇంకా ఆయన దాంట్లో కొంతన్నా నేను కూడా హెల్ప్ చేద్దాము అని దిగాను. ఈ జర్నీని అసలు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ ఆమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇంతసేపు కూడా డాక్టర్ గారు నార్మల్గా డాక్టర్ గారిని మీరేమని పిలుస్తారు? అంటే పెళ్ళైన తర్వాత ఏమండి, లేదంటే పేరు పెట్టి పిల్లడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఒకనొక సిచ్యువేషన్లో మీరు ఇప్పటికీ కూడా డాక్టర్ గారు అంటూనే ఉన్నారు. సో ఏమని పిలుస్తారు నార్మల్గా? మీది అరేంజ్డ్ మ్యారేజేనా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. డాక్టర్ని పేషెంట్లు అందరూ ఏమనుకుంటారో తెలియదు, కానీ ఆయన దగ్గర నుంచి చూశాను కాబట్టి ఆయన అంటే చాలా అడ్మిరేషను. నిజంగా దేవుళ్ళలాగానే చూస్తాను నేను. అంత గౌరవం ఉండింది నాకు. ఇంట్లో అయినా కానీ డాక్టర్ అనే, నాయుడు గారనే పిలుస్తాను ఎప్పుడు. ఇంకా అది ఫోన్లో కూడా యాక్చువల్గా డాక్టర్ అనే ఉంటుంది, సేవ్ చేసుకొని ఉంటాను. మా వాళ్ళు అదే అంటే ఇంకా పిల్లలు కూడా, అమ్మ ఇంకేంటి నాయుడు గారి భార్యనైనా నువ్వు ఇంకేంటి ఇది అని. అది నేను ఎంజాయ్ చేస్తాను. అలాంటి గొప్ప మనిషికి భార్యనైనందుకు గర్వపడుతున్నాను. చాలా మంచి మనిషి. అంత దగ్గర నుంచి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ డాక్టర్ జర్నీని, ఆయన మంచితనాన్ని చూశాను కాబట్టి ఎప్పటికీ ఆయన ఎక్కడో నాకు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీలాంటి సక్సెస్ఫుల్ ఉమెన్ని, ఇంత ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్న మీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకొని మీతో ఇంటర్వ్యూ ఇంతసేపు మాట్లాడడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. మీకైతే హ్యాపీ ఉమెన్స్ డే మేడం. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. రేపు ఉమెన్స్ డే సందర్భంగా పెద్ద కోడలు డెర్మటాలజీ అంతా ఫ్రీ కన్సల్టేషన్, లేడీస్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ కాల్షియం అది పెడుతున్నాము. లేడీస్కి అంటే కొంత స్కిన్ అది డెర్మా ఇంట్రెస్ట్ కదా, అందుకే ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ ఉమెన్స్ డేకి అది ప్రతి ఇయర్ యాన్యువల్ డే కూడా, హాస్పిటల్ యాన్యువల్ డే కూడా డెఫినెట్గా ఏదో ఒక మంచి పని చేయటం నాకు అలవాటు. లాస్ట్ ఇయర్ డ్రగ్ అవేర్నెస్ మీద కాలేజ్ స్టూడెంట్స్కి అది చేశాను. అంతకుముందు కాల్షియం అవేర్నెస్, అట్లా ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డేకి ఉమెన్ అందరికీ ఫ్రీ కన్సల్టేషన్ పెట్టాను, ఆర్థో కన్సల్టేషన్. ఈ ఇయర్ ఉమెన్కి డెర్మా కన్సల్టేషన్ ప్లస్ బిఎండి ఫ్రీగా పెడుతున్నాం రేపు. సో ఒక మహిళ కోసం ఇంకో మహిళే అర్థం చేసుకుంటుంది అని అంటే మహిళ కొప్పులు కలుసుకుంటే గొడవలు అవుతాయని కాకుండా, ఒక మహిళ బాధని ఇంకో మహిళ అర్థం చేసుకుంటుందని ఇంత ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. నిజంగా చాలా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇంకా ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు హ్యాపీ ఉమెన్స్ డే. మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని, అంతకుమించి మేము కూడా మా మీడియా ద్వారా, మెగా9 టీవీ ద్వారా కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజెంట్ మనం ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ తో మాట్లాడాము. మాధవి గారు చాలా అంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా చాలా సింప్లిసిటీగా ఉండడానికి మహిళ అనేది నిదర్శనం. చాలా ఓర్పు నేర్పుగా ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంత గుర్తింపు తెచ్చుకొని రాణిస్తున్నారంటే ఒక మహిళ అయ్యుండి ఇంత ముందుకు వెళ్తున్నారంటే నిజంగా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మహిళలు ఇంకా దేశాన్ని కదిలించేలా ముందుకు రావాలని చెప్పి కూడా మనం కూడా గర్వపడదాము. మెగా9 టీవీ ప్రేక్షకులకు కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసి మీరు, మా ప్రేక్షకులు ఇంకా ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే.